నమస్కారం. కల్వకుర్తి 2023 ఎన్నికల ఫలితాలని ఒకసారి లోతుగా పరిశీలిద్దాం. చూడండి, ఓటమి గెలుపుకు మొదటి మెట్టే. కానీ సరైన పాఠాలు నేర్చుకుంటేనే. ఈరోజు మనం కేవలం అంకెల గురించి కాదు మాట్లాడబోయేది. ఆ అంకెల వెనుకున్న ప్రజల ఆశలు, వాళ్ల తీర్పులో ఉన్న అసలు అర్థమేంటి, మరి భవిష్యత్తులో గెలుపుకి ఒక స్పష్టమైన డేటా ఆధారిత దారి ఎలా వేసుకోవాలి, దాని గురించే ఈ విశ్లేషణ. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పొలిటికల్ పోస్ట్మార్టం. మన ఈ విశ్లేషణ ఒక 6 అంచెల్లో సాగుతుంది. ముందుగా ఆ నేల కథ ఏమిటో తెలుసుకుందాం, అంటే క్షేత్రస్థాయి వాస్తవాలు. ఆ తర్వాత ప్రజాతీర్పును డీకోడ్ చేద్దాం. ఆ ఓటమికి దారితీసిన 4 ప్రధాన కారణాలేంటో చూసి వాటిని దాటడానికి ఒక పక్కా బ్లూప్రింట్ తయారుచేద్దాం. దీనికి ఒక తాత్విక పునాదిగా ఒక పరిపాలన సిద్ధాంతాన్ని చూసి చివరగా డేటా ఆధారంగా నాయకత్వం ముందున్న ఒక కఠినమైన కాని స్పష్టమైన ఎంపికతో ముగిద్దాం. ఏ రాజకీయ వ్యూహమైనా సరే ముందు ఆ నేల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఆ మట్టిని అర్థం చేసుకోకుండా ఏ విత్తనం వేసినా మొలవదు. అందుకే మన ప్రయాణం అక్కడి నుంచే కల్వకుర్తి నేల కథతోనే మొదలవుతుంది. కల్వకుర్తి ఇది ప్రధానంగా ఒక గ్రామీణ నియోజకవర్గం. ఇక్కడి ప్రజల జీవితం, వాళ్ల జీవనాధారం, వాళ్ల ఆశలు, ఆవేదనలు అన్నీ కూడా ఈ నేలతో, వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయి. వాళ్ల కోరికలు ఆకాశంలో ఉండవు, వాళ్ల కాళ్ల కింద ఉన్న నేలమీదే ఉంటాయి. ఇక్కడ ఈ సంఖ్యలు చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దాదాపు సగం, అంటే 49% ఓటర్లు మహిళలు. దీని అర్థమేంటి? కుటుంబ బడ్జెట్, సంక్షేమం, భద్రత ఈ అంశాలే ఎన్నికల ఫలితాన్ని నిర్దేశిస్తాయి. అంతేగాదు, 30%, అంటే ప్రతి ముగ్గురులో ఒకరు యువ ఓటరే. వీళ్లు కేవలం ఓటర్లు కాదు, ఉద్యోగాల కోసం, మంచి భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న ఆశల కెరటాలు. వీళ్లని పట్టించుకోకపోతే భవిష్యత్తునే పక్కనబెట్టినట్టు. ఈ నియోజకవర్గం యొక్క సామాజిక సమీకరణాలు చాలా సున్నితమైనవి. ఇవి కేవలం ఓటు బ్యాంకులుగా చూడకూడదు. వీళ్లందరికీ వేర్వేరు ఆకాంక్షలు, కొన్ని చారిత్రక నేపథ్యాలు ఉన్నాయి. ఒకప్పుడు బలంగా ఉన్న కుల సమీకరణాలు దెబ్బతిన్నాయి అంటే దాని అర్థం ఆయా వర్గాల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారని. ఇది ఒక తీవ్రమైన రాజకీయ వైఫల్యానికి సూచన. సరే, ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు దగ్గరికి వద్దాం. ఈ అంకెలు ఏం చెబుతున్నాయో కాదు, ఏం అరుస్తున్నాయో వినడానికి ప్రయత్నిద్దాం. ఈ చార్ట్ ఒక స్పష్టమైన కథ చెబుతోంది. 2018తో పోలిస్తే 2023లో బీఆర్ఎస్ ఓట్ల వాటా ఎలా కుప్పకూలిందో చూడండి. ఇది కేవలం ఓట్ల బదిలీ కాదు, ఇది ఒక రాజకీయ భూకంపం. ప్రజల అసంతృప్తి ఓట్ల రూపంలో ఎంత బలంగా వ్యక్తమైందో చెప్పటానికి ఇదే నిదర్శనం. సరే, ఇప్పుడు అసలు కథ ఈ అంకెల్లోనే ఉంది. కొంచెం లోతుగా చూద్దాం. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏకంగా 14.2% పాయింట్ల ఓట్షేర్ కోల్పోయింది. ఇది మామూలు ఓటమి కాదండి, ఇదొక తిరస్కారణ, స్పష్టమైన తిరస్కారణ. మరి ఈ ఓట్లు ఎక్కడికి వెళ్లాయి? అందులో సింహభాగం, అంటే 11.3% పాయింట్లు నేరుగా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇక బీజేపీ విషయానికొస్తే వాళ్లు తమ బలాన్ని నిలబెట్టుకోగలిగారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఓటింగ్ శాతం ఒక్కసారిగా ఇంత భారీగా పెరిగిందంటే అది కేవలం ఉత్సాహం కాదు, ఇది చాలాసార్లు ఒక నెగటివ్ మోటివేషన్కి సంకేతం. అంటే ప్రజలు ఒకరిని గెలిపించడానికి మాత్రమే కాదు, ఒకరిని ఓడించాలనే బలమైన పట్టుదలతో పోలింగ్ బూతులకు తరలివచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో ఇది తెలియజేస్తుంది. ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎందుకు జరిగింది? ఆ ఓటమి వెనుకున్న అసలు కారణాలను ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం. ఇక్కడ ఓటమికి 4 స్తంభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి వేర్వేరు సమస్యలు కావు, ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. చూడండి, స్థానిక నాయకత్వ లోపం వల్ల ప్రజల సమస్యలు ఎవ్వరూ పట్టించుకోలేదు. దానివల్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. కాని ఈ నిజాన్ని గ్రహించకుండా చేసిన ప్రచారం జనంతో దూరాన్ని మరింత పెంచింది. చివరికి సామాజిక సమీకరణాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. పొలానికి నీళ్లు లేకపోవడం, చేతికి పని దొరకకపోవడం ఇవి కేవలం ఆర్థిక సమస్యలు కాదు, అవి ఒక మనిషి ఆత్మగౌరవానికి సంబంధించినవి. మన రాజ్యాంగం కూడా అదే చెప్తోంది. ప్రతి పౌరుడికీ గౌరవంగా బ్రతికే హక్కుంది. ఆ గౌరవం వారి ప్రాథమిక అవసరాలు తీరినప్పుడే కలుగుతుంది. నాయకత్వం దీన్ని విస్మరిస్తే ప్రజలు తమ గొంతుని ఓటు రూపంలో వినిపిస్తారు. అందుకే ఈ ప్రశ్న, అసలు ఆ నేల ఏమడుగుతోంది? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే. ప్రజలడిగిందే రాకెట్ సైన్స్ కాదు, బేసిక్ అవసరాలు. పొలానికి నీళ్లు,
ఊరికి రోడ్లు, పిల్లలకు ఉద్యోగాలు, ఇంటికి కరెంట్. ఎప్పుడైతే ఇవి కేవలం హామీలుగా మిగిలిపోతాయో, అవి నెరవేరవో, అప్పుడు ప్రజల ఆగ్రహం ఓటు రూపంలో ఇలాగే ప్రవహిస్తుంది. పోస్ట్మార్టం పూర్తయింది. ఇప్పుడు పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టాలి. సమస్యలేంటో తెలిసే కదా. ఇప్పుడు డేటా ఆధారంగా ఒక ఆచరణాత్మక పరిష్కార మార్గాన్ని, ఒక స్పష్టమైన బ్లూప్రింట్ను చూద్దాం. ఈ పునరుద్ధరణ ఒక పద్ధతి ప్రకారం జరగాలి. స్టెప్ 1 క్షేత్రస్థాయిలో, అంటే ప్రతి బూత్లో కోల్పోయిన నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవాలి. స్టెప్ 2 నాయకత్వం విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయాత్మక చర్య తీసుకోవాలి. స్టెప్ 3 ప్రజలెదుర్కొంటున్న సమస్యల మీద తక్షణం స్పందించి పరిష్కారాలను వేగవంతం చేయాలి. ఈ 3 చేస్తూనే పార్టీలో ఐక్యతను తిరిగి నిర్మించాలి. రాజకీయాలు అంటే కేవలం లెక్కలుగాదు, భావోద్వేగాలు కూడా. ఓటర్లతో తెగిపోయిన ఆ ఎమోషనల్ కనెక్ట్ని మళ్లీ ఏర్పరచుకోవాలి. దీనుడు ప్రజల కోసంలాంటి సందేశాలు నాయకుడి ఉద్దేశాన్ని, ప్రజల పట్ల అతని నిబద్ధతను మళ్లీ గుర్తుచేస్తాయి. ఇదొక మెమరీ ట్రిగ్గర్ లాంటిది, ఒక వాగ్దానాన్ని పునరుద్ధరించడం లాంటిది. నమ్మకాన్ని మళ్లీ గెలవాలంటే మాటలు చాలవు, చేతలు కావాలి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, జాతీయ రహదారి విస్తరణ, పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీ — ఇవి కేవలం ప్రాజెక్టులు కాదు. ఇవి ప్రభుత్వ నిబద్ధతకు కనిపించే సాక్ష్యాలు. వీటిని వేగవంతం చేశారంటే మేము వింటున్నాం, పనిచేస్తున్నాం అని ప్రజలకొక బలమైన సంకేతం పంపినట్టే. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ యాక్షన్ ప్లాన్కి ఒక తాత్వికమైన గైడెన్స్ అవసరం. ఆ దిక్సూచి ఈ చతుర్ముఖ పరిపాలనా సిద్ధాంతం. ఇది మనం వేసే ప్రతి అడుగుకి ఒక సమగ్రమైన, ఒక బ్యాలెన్స్డ్ దృక్పథాన్ని ఇస్తుంది. ఏంటి ఈ చతుర్ముఖ సిద్ధాంతం అంటే? చాలా సింపుల్. పరిపాలనకు 4 ముఖాలుండాలి. 1 దృఢంగా ప్రజల పక్షాన నిలబడటం. 2 సంక్షేమంతో స్థిరత్వాన్ని అందించటం. 3 కొత్త ఆలోచనలతో, క్రియేటివిటీతో జనంలోకి వెళ్లటం. ఇక 4వది చాలా ముఖ్యమైనది, బలహీనులకు రక్షణ కవచంగా ఉండటం. ఈ 4ంటినీ బ్యాలెన్స్ చేయడమే సమర్థవంతమైన నాయకత్వం. ఈ సిద్ధాంతాన్ని మనం 4 దైవ స్వరూపాల ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు. శివుడిలా ప్రజా సమస్యలపై పోరాడే దృఢత్వం ఉండాలి. విష్ణువులా సంక్షేమ పథకాలతో స్థిరత్వాన్ని అందించే పాలన కావాలి. బ్రహ్మల కొత్త ఆలోచనలతో ప్రజలను ఆకట్టుకునే సృజన అవసరం. ఇంకా దుర్గామాతల బలహీనులకు అండగా నిలిచే రక్షణ కల్పించాలి. ఇప్పుడు మనం ఈ విశ్లేషణకు ముగింపు దశకొచ్చాం. ఈ డేటా ఆధారిత సిఫార్సు చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఏ రాజకీయ వ్యూహానికైనా పునాది నమ్మకం. భారతదేశంలో ఇప్పుడున్న డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టం కూడా పౌరుల గోప్యతకు, వారి సమ్మతికి పెద్దపీట వేస్తోంది. అంటే ప్రజల సమాచారాన్ని, వారి నమ్మకాన్ని గౌరవించాలి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంపైనే ఏ రాజకీయ భవిష్యత్తైనా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ పాయింట్. డేటా చాలా స్పష్టంగా, నిక్కచ్చిగా ఒకటే విషయం చెబుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఓట్ల వాటా 21% పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అవే ముఖాలతో, అవే పాత పద్ధతులతో మళ్లీ ప్రజల ముందుకు వెళ్లడమంటే అది వ్యూహాత్మక ఆత్మహత్యతో సమానం. కాబట్టి మా చివరి డేటా ఆధారిత సిఫారసు ఒక్కటే: అభ్యర్థిని మార్చండి. మార్పనేది పైనుంచి మొదలవ్వాలి. చివరిగా ఒక్కటే ప్రశ్న: రాజకీయ వ్యూహాలు వాస్తవ డేటా, క్షేత్రస్థాయి ఆధారాల పునాదుల మీద నిర్మించబడ్డాయా, లేక కేవలం ఆశలు, అంచనాల ఇసుక మీద కట్టారా? సరైన ఎంపిక మాత్రమే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మీరు ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మరియు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 080420416002కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం